పేద ప్రజల అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తారని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళపు కాళీకృష్ణ అన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్ గవర్నర్గా నియమితులైన శ్రీకాకుళపు కాళీకృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ నాయకులుగా ఆర్యవైశ్య సేవాదళ అధ్యక్షులుగా చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అనేక అవార్డులు రివార్డులు పొందడం జరిగిందన్నారు. పుష్కరాల సమయంలో చేసిన సేవలతో పాటు పేదరిక నిర్మూలనకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా భగవద్గీతలో తులాభారం వేసి హిందూ బంధువులకు అందజేయడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో పట్టిసం క్షేత్రంలో కోటి రుద్రాక్షలతో మహాదేవుడికి అభిషేకం నిర్వహించి భక్తులందరికీ రుద్రాక్షలు పంచిపెట్టడం జరుగుతుందన్నారు. చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించిన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్ గవర్నర్గా నియమించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలకు చార్టర్ గవర్నర్గా తన వంతు సహకారం అందించి పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యాన్ని అవుతాను అని తెలియజేశారు. కాళీకృష్ణ, నేను ఆర్యవైశ్య సంఘంలో గత 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాను. పుష్కరాల్లో అన్నదానం అంటే ఒక ఆర్యవైశ్య సమాజానికి కాకుండా అందరికీ పుష్కర భక్తులకి గోదావరి పుష్కరాల్లో అన్నదాన కార్యక్రమాల్లోనూ, అలాగే కరోనా టైంలో ఇంటింటికి కరోనా పేషెంట్లకు భోజనాలు ఏర్పాటు చేయడం, మెడికల్ కిట్స్ పంపించడం. మన ఆర్యవైశ్య సంఘంలో జిల్లా వాసవి సేవాదళ చైర్మన్గా పనిచేస్తూ 8 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ప్రతి సంవత్సరం అనాథాశ్రమాల్లో దుప్పట్లు రగ్గులు పంచిపెట్టడం, పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే భగవద్గీతలు తులాభారం చేసి హిందూ మతం మీద అందరికీ మంచి సదభిప్రాయంతో భగవద్గీతను తెలుసుకున్న ఆలోచనతో అందరికీ భగవద్గీతను పంచిపెట్టడం జరిగింది. అలాగే రేపు మార్చి 5న పట్టిసీమలో 1,00,000 రుద్రాక్షల అర్చన చేపించే రుద్రాక్షలు కూడా ప్రసాదంగా ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు నన్ను వాసవి జాగృతి ఇంటర్నేషనల్ పశ్చిమ గోదావరి జిల్లా చార్టర్డ్ గవర్నర్గా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువిధి వేణుగోపాల్ గారు నన్ను నియమించారు. ఆయన అడుగుజాడల్లో వాసవి జాగృతి సంస్థ నియమ నిబంధనలతోటి సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేదల అభ్యున్నతికి నా వంతు సహకారం చేస్తూ అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అందరికీ నాకు చేతను సాయం చేస్తూ ఆ భగవంతుడు మంచి కార్యక్రమాలు మాకు దృష్టి మళ్లించాలని వాసవి జాగృతి ద్వారా మేమందరం మా టీం అంతా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో సహృదయంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాము. జై వ్యాపారి. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేసిన దాని మీద గుర్తింపుగా చెన్నై గ్లోబల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేసి ఉన్నారు లాస్ట్ ఇయర్ నవంబర్లో. అలాగే ఎన్టీఆర్ కీర్తి పురస్కారం హైదరాబాద్ శిఖరం ఆర్ట్స్ వారు అందజేసి ఉన్నారు. మ్యాజిక్ బుక్ వారు అవార్డు అందజేసి ఉన్నారు. సిరిమువ్వ సోషల్ సర్వీస్ తాడేపురగూడెం వారు లాస్ట్ ఇయర్ నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు సేవరత్న అవార్డు ఇచ్చి ఉన్నారు. అలాగే పలు అవార్డులు ఈ సేవా కార్యక్రమాలని గుర్తించి నేను తీసుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వం పేదలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదే రకంగా మా వంతు కూడా వారికి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి అందరూ అభ్యున్నతికి మేము పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.